కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు దశమంలో గురువు, 12లో కేతువు, సప్తమ స్థానంలో 3 గ్రహాలు, 6వ స్థానంలో రాహువు, అష్టమంలో శుక్రుడు అది ఉంటూ బుధుడు కూడా ఈ యొక్క రాహువుతో కలిసి ఉండి తర్వాత మీనంలోకి వెళ్తాడు. అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే బుధుడు 11వ తేదీ నుంచి మారుతాడు. అయితే ఈ రవి కూడా అష్టమ స్థానంలో 14 నుంచి మారుతాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మీ కన్యా రాశి వారికి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే మీరు ప్రధానంగా ఎప్పుడైతే ఈ రాశినాథుడు 6లో ఉండే రాశినాథుడు 11వ తేదీ నుంచి 7లోకి వెళ్తున్నందుకు 11వ తేదీ తర్వాత నుంచి మీరు ఏదైతే పార్ట్నర్షిప్స్లోని వివాహ నిర్ణయాలు, సామాజిక సంబంధించినటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు మీకు ప్రధానంగా ఈ ఈ యొక్క సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి అంటే డిఫరెంట్ ఎనర్జీ ప్లానెట్స్ అంటారు వీటిని. అంటే శని యొక్క ప్రభావం ఒక ఎనర్జీని ఇస్తే శని కొన్నిటికి అవసరం, మనకి అన్ని గ్రహాలు అవసరమేనండి. ఇది ఈ గ్రహం పనికిరాదు, ఈ గ్రహం పనికి వస్తుందని కాదు, అన్నీ అవసరమే. కాకపోతే వాటి ఎనర్జీస్ కనుక పెరగడం తరగడం వల్ల ఇబ్బంది వస్తుంది. అయితే డిఫరెంట్ ఎనర్జీస్ గ్రహాలు మనకి సప్తమ స్థానంలో కలిసి ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్స్ ఎవరితోనైనా మీరు చేసేటప్పుడు మీ యొక్క లైఫ్లో ఎవరైనా పార్ట్నర్గా తీసుకునేటప్పుడు అది లైఫ్ పార్ట్నర్ అనుకోండి, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ అనుకోండి, ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. శత్రువుపై జయమైతే కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ సంబంధించిన విషయంలో కేవలం అది సప్తమంలో ఉండే గ్రహాలే కాకుండా శుక్రుడు కూడా అష్టమంలో ఉంటున్నాడు 19th వరకు. కాబట్టి ఈ నెలలో మీరు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి, కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మంగళ ఆదివారాలు అసలు చేయకండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు చేయవలసినటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి ఈ మనం చూస్తూ ఉన్నాం గతంలో ఒక 5-6 నెలల క్రితమే ఈ వార్ రిలేటెడ్, పోయిన సంవత్సరం చెప్పుకున్నాం ఈ వార్ రిలేటెడ్ సంబంధించిన పెరుగుతూ ఉంటాయని. చాలామంది అడుగుతుంది ఏంటంటే ఈ వార్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ఫ్యూచర్లో ఇంకా ఎలా అవ్వనుంది అని చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం ప్రిడిక్ట్ చేశాం కాబట్టి దాని గురించి చాలామంది అడగడం జరుగుతుంది. ఏమండి ఈ వారు 10-15 రోజులు ఆగిపోతుందా, లేకపోతే నెలల తరబడి వెళ్తుందా అనేటువంటిది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇంత తొందరగా ఆగదు. కారణం ఏమిటి, దీనికి శాస్త్రంలో ఏమైనా పర్టికులర్గా కొన్ని ఉన్నాయా అంటే ఖచ్చితంగా సూత్రాలు ఉన్నాయి శాస్త్రంలో. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, గురువు 3 రాసులు మారాడు పోయిన సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా మారుతున్నాడు అని. ఏ రాసులు మారాడు పోయిన సంవత్సరం అంటే వృషభంలోని, మిథునంలోని, కర్కాటకంలోకి మారాడు. అందుకే యుద్ధ సంబంధించింది ప్రారంభమైంది, ఇంకా మనకి ఉగాది కొత్త సంవత్సరం రాకముందే. అదేవిధంగా అప్పుడు మనం చెప్పుకున్నాం గోల్డ్ రేటు, ముఖ్యంగా సిల్వర్ రేట్ విపరీతంగా పెరుగుతుందని. అదే రకంగా మనకి వీడియోలు కూడా ఉన్నాయి. అండ్ పీఠాధిపతులు గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ కారణం అది. అయితే ఈ సంవత్సరం కూడా కర్కాటకంలో మనకి మిథునంలో ఉండేటువంటి గురువు కర్కాటకంలోకి, సింహంలోకి మారుతున్నాడు. గతంలో ఏం జరిగింది, వృషభంలో ఉండే గురువు మిథునంలోకి వచ్చి కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఎప్పుడైనా సరే 3 రాసులు మారేటప్పుడు అది జన నష్టాన్ని, అందులో ముఖ్యంగా యుద్ధపరంగా విపరీతమైనటువంటి జన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇండియాలో ఉండేటువంటి వారికి పెద్ద నష్టమేమీ ఉండదు, కానీ విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కాస్త ఎక్కువ నష్టం ఉంటుంది. కాబట్టి ఇండియన్స్ ఎవరైనా విదేశాల్లో ఉన్నట్లయితే వారు కాస్త వీలైనంత మట్టుకు అక్కడ సేఫ్ జోన్స్లో ఉండడం మంచిది. ఇప్పుడు సౌదీ కంట్రీసు, దుబాయ్ కంట్రీసు, అమెరికా పర్టికులర్గా, ఎందుకంటే ఇది న్యూక్లియర్ సంబంధించిన దాడులు. అంటే మనకి చూడండి, మనకి హిరోషిమా నాగసాకి మీద వేశారు అప్పుడు ఒకసారి. దానివల్ల ఏంటి, కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది చనిపోయారు. అలా ఏంటంటే ఒక పెద్ద విస్ఫోటనలాగా జరిగేటువంటి బాంబ్స్ వేయడం కూడా జరుగుతుంది.
ఒక దేశం అయితే కంప్లీట్గా ఒకటి రెండు దేశాలు కంప్లీట్గా రూపాలు లేకుండా పోయేటువంటి స్థితి ఉంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ముందు సామాన్య మానవుడికి ఏమీ జరగకూడదు. ఇలా జరగకుండా ఉండాలంటే మనల్ని రక్షించేది, నడిపించేది, మనల్ని తల్లిలా చూసుకునేటువంటిది అమ్మవారు. కాబట్టి రకరకాల దేశాల్లో ఉంటారు. చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం, ఏమంటే పెద్ద ఫ్లైట్ పడిపోయింది కానీ ఒక చిన్న పిల్లవాడు కాపాడబడ్డాడు అంటాం. ఒక్కోసారి చాలా పెద్ద షిప్ మునిగిపోయిందని, కానీ కొంతమంది ఎందుకు బయటపడ్డారంటే, ఎలా బయటపడ్డారంటే అది మిరాకిల్. మొన్న ఫ్లైట్ కూడా పడిపోతే చూడండి, ఒక అతను ఫ్రెష్గా స్నానం చేసుకొని వచ్చాడు, నడుచుకుంటూ వచ్చేసాడు. అదేంటంటే అంత పెద్ద పేలిపోయింది, మంటలు వచ్చాయంటే అదే లక్. ఇది ఒక్కొక్కసారి మనకు పుణ్యము వల్ల వస్తుంది. అంటే మనకు పూర్వజన్మలో ఎక్కడో పుణ్యం ఉంటే ఆ పుణ్యం మనల్ని అలా కాపాడుతుంది. మరి ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో మీరు ఏం చేయాలంటే, రోజు చండీ వినండి, లేదా దుర్గా కవచం చదువుకోండి. చండీ వినడమైనా, చండీ పారాయణం చేయడమైనా, లేదా చండీ హోమాలు చేసుకోవడమైనా ఇంట్లో చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు రక్షింపబడతారు. దేశాలు కొట్టుకోవడం వల్ల సామాన్య మానవుడు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఇది ఎలాంటి రక్షణ ఇస్తుంది? ఇప్పుడు మనకు చూడండి, కేవలం అదేదో బాంబు వచ్చి మన మీద పడేటువంటిది మాత్రమే కాకుండా, ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో మనం గతంలో 1 month బ్యాక్ ఆల్రెడీ చెప్పుకున్నాం, కొంచెం ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన విషయం మీద ఎఫెక్ట్ వస్తుంది ఇది ముందు అని. అదే రకంగా చూసుకుంటే గ్యాస్ సరిగ్గా అందకపోవడం. ఇప్పుడు నార్మల్గా ఎవరైతే వీళ్ళు కమర్షియల్ కాకుండా నాన్ కమర్షియల్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి గ్యాసెస్, కానీ కమర్షియల్ వాళ్ళకి రావట్లే. తద్వారా హాస్టల్స్లో ఉండేటువంటి వారు, లేకపోతే హోటల్స్లో తినేటువంటి వారు, ప్రత్యేకంగా వాళ్ళు వండుకోరు, హోటల్నే ఆధారపడి ఉంటారు. అలాంటి వారికి ఇబ్బంది అనేటువంటిది స్లోగా ప్రారంభమైంది. తద్వారా మనకి వండుకునే స్థితి, పరాభావనామ సంవత్సరం, పరావాసనామ సంవత్సరం, రెండు పేర్లు దీనికి. పరాభావము అంటే పరాభవం చెందడం, కొన్ని దేశాలు యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంది. పరావసు వల్ల ఏమిటి అంటే, మనం పూర్వంలో ఎటువంటివైతే పద్ధతులు పాటించాము అటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే పూర్వ పద్ధతులు రావడము, కొన్ని దేశాలు ఓడిపోవడము, కొన్ని దేశాలు ఇబ్బంది పడ్డం అనేటువంటిది ఉంది ఈ సంవత్సరము. దాంతోపాటు ఎప్పుడూ కనీ విని ఎరుగనట్టుగా 3 సార్లు మనకి పంచగ్రహ కూటమి కూడా వచ్చింది. అది కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. కాబట్టి నేను అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు, ఎందుకంటే దేశాలు మిసైల్స్ వేసుకుని ఏమైనా సామాన్య మానవుడికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. కాబట్టి నవగ్రహాలలో కుజుడు, రాహువు, శని, గురువు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోవులో సకల దేవతలు ఉంటారంటారు. కాబట్టి ఆ సకల దేవతల యొక్క ప్రభావం నీకు పాజిటివ్గా, వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి గోవులకి బెల్లము, అరటికాయలు, క్యారెట్స్, గ్రాసము, వీలైతే ఇవి తినిపించండి, సరిపోతుంది. గ్రాసం కూడా తినిపించవచ్చు, రైట్. గోధుమ రవ్వ కూడా తినిపించవచ్చు. ఇవి చేయండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కదా, దీనికంటే ప్రధానంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఎలా ఉంది, లగ్నం వల్లే మీరు ఎంత ఎదగలేకపోతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. ధనస్థానాన్ని చూసుకుంటే మీ పర్సనల్ చార్ట్లో మీకు ధనము ఏ దేవతను ఆరాధించడం ద్వారా ధనం వస్తుంది, ఏ మార్గంలో వెళ్ళడం ద్వారా మీరు ఫైనాన్షియల్గా బాగా గ్రో అవుతారు, ఎప్పుడు ఎవరికి ధనం ఇవ్వచ్చు, ధనం విషయంలో ఎప్పుడు డేరింగ్ చేయొచ్చు, ఎప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎప్పుడు కొరత వస్తుంది అనే విషయం క్లారిటీ వస్తుంది. అదేవిధంగా అన్నదమ్ముల విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, సంతానం విషయం కావచ్చు, వివాహం ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోకూడదు అనేటువంటిది, కెరియర్ పరంగా ఎటువంటి కెరియర్లో మీరు సెట్ అవుతారు, వ్యాపారాలు మీకు కలిసి వస్తాయా లేదా, విదేశాలకు వెళ్ళాలా, ఇక్కడే ఉండాలి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. సరే, మీ పర్సనల్ చార్ట్ తెలియదు, అలాంటప్పుడు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.